హే గాయ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ముందు వీడియో అనేది అది పాజ్ అవ్వకుండా అలా వెళ్ళిపోయింది. సో చూస్తున్నారు కదా, మన చిట్టి బటర్ఫ్లైని నేనైతే వేస్తున్నాను. నేను కూడా వీడియోని ఎక్కువ లెంది చేయాలని అనుకోవట్లేదు, బికాస్ ఏమంటారు, కొంచెం స్పీడ్గా అయితే మీకు కూడా ఇంత చిన్న ముగ్గు ఇంత లెందిగా చేస్తుంది కావాలని అని అనుకోరు కదా. చూసేయండి మన చిన్న చిట్టి బటర్ఫ్లైని. సో లోపల అయితే ఎల్లో వేద్దాం అనుకుంటున్నాను గైస్. లైట్ ఎల్లో అయితే వేద్దాం అనుకుంటున్నాను. లుక్ ఎలా వస్తుందో తెలీదు. నాకైతే చిన్నప్పుడైతే చాలా ఇష్టం ఉంటుండే, ఇలా క్రేయాన్స్, స్కెచెస్, పెన్స్. నేనైతే అప్పట్లో వెరైటీ ఆఫ్ పెన్స్, చిన్న పెన్స్ కూడా ఉంటుండే చూడండి, స్మాల్ పెన్స్. అవి గ్లిటర్స్, స్పార్కల్స్ అంతా యూస్ చేయలేదు లేండి నేను, కానీ ఇవైతే చాలా కొనుక్కునేదాన్ని. ఎరేజర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ ఉంటుండే అప్పట్లో. లైక్ ఎలా అంటే ఎలిఫెంట్ ఎరేజర్, ఐస్ క్రీమ్ ఎరేజర్, ఇలాంటి ఎరేజర్స్ ఉంటుండే. అప్పటి జ్ఞాపకాలే వేరు అన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఇంకా ఇవన్నీ నార్మల్గా వస్తున్నాయి, కానీ అప్పట్లో అయితే ఇంకా చాలా బాగా వచ్చేవి. అప్పట్లో అంటే నేనేం మరీ అంత పెద్దదాన్ని కాదు, కాకపోతే లైక్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళ చిన్న స్కూల్ పిల్లలు అయితే మనకి, సో ఈ జనరేషన్ వాళ్ళు ఏంటంటే లైక్ అన్ని స్పార్కల్స్, గ్లిటర్స్ అవి కూడా చాలా రేట్, వితౌట్ అంటే క్వాంటిటీ క్వాలిటీ అంత మనకంత ఐడియా లేదు, కానీ అంత అప్పటిలాగా అంత క్వాలిటీగా అంత బాగా రావట్లేదు అని అయితే నా ఫీలింగ్. కానీ నాట్ బ్యాడ్ అనుకోండి. కానీ మనం లైక్ అప్పట్లో ఎంజాయ్ చేసిన, అప్పట్లో ఉన్న ఒక ఇంటెన్షన్ కానీ ఏదైనా కానీ ఇట్ వాజ్ సో గుడ్ అనమాట. సో ఇదైతే పార్ట్ 2 పార్ట్ 1 లాగా అప్లోడ్ చేస్తాను నేను. ఎందుకు అని అడుగుతారా మీరు? ఎందుకు అంటే మనకి ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్సింగ్ అయింది కదా, సో దట్. సో చూసేయండి ఎంత బాగా ఉంది కదా. స్మాల్ ముగ్గు అండి, చిన్న ముగ్గు అండి ఇది. ఇది అయితే 5 dots, 5 to 1 straight. చూసారా, అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇది. సో ఇది బటర్ఫ్లై కమ్ చిట్టి బటర్ఫ్లై ముగ్గు అనుకోండి. ఇది మీరు ఎంత క్యూట్గా ఉందో కదా, చిట్టి బటర్ఫ్లై ముగ్గు. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ పోయింది అని మీరు కూడా కామెంట్ చేశారని నాకు తెలుసు. సో ఇక్కడ కూడా ఫిలప్ చేసేసాను. ఇప్పుడు కామెంట్ చేసేయండి ఎలా ఉందో.